శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా మొదలయ్యి 3 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఒక సాంగ్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు. సినిమా షూట్ నుంచి అప్పుడప్పుడు వస్తున్న లీక్స్ తప్ప సినిమాలో ఎవరి ఫస్ట్ లుక్ రాలేదు. అభిమానులు సినిమా కోసం ఎదురు చూస్తున్నా సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఇంకా మిగిలే ఉంది, కానీ ఈ సంవత్సరం ఎలాగైనా సరే రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో అంజలి ఇప్పటికే లీక్ అయిన ఫొటోస్తో ఫ్లాష్ బ్యాక్లో చరణ్ సరసన కనిపిస్తుందని మనకు అర్థమవుతుంది. తాజాగా అంజలి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమా గురించి మాట్లాడారు. ఇంకా షూటింగ్ కొంచెం మిగిలే ఉంది, త్వరలోనే సినిమా రిలీజ్ అవుతుంది. చరణ్తో కలిసి నేను ఫ్లాష్ బ్యాక్లో కనిపిస్తాను, అంతేకాదు మా ఇద్దరికి ఒక సాంగ్ కూడా ఉంది. నేను ఇందులో హీరోయిన్గానే నటిస్తున్నాను, కీ రోల్ కాదు అంటూ ఆమె తెలిపారు. ఇంకా ఏదైనా అప్డేట్ ఉంటే ఇవ్వమని మీడియా ప్రతినిధులు ఆమెను అడగ్గా దిల్ రాజు శంకర్ చెప్పకుండా మేము ఏ విషయం మీడియాతో చెప్పకూడదంటూ క్లారిటీ ఇచ్చింది అంజలి. ఇకపోతే ఈ సినిమా ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం శంకర్. మరోవైపు కోలీవుడ్లో కమల్ హాసన్తో ఇండియన్ 2 చిత్రాన్ని తెరకెక్కించడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ సినిమా జూన్ 12వ తేదీన విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇక తన పూర్తి సమయాన్ని గేమ్ చేంజర్ సినిమా కోసం కేటాయించబోతున్నారు శంకర్. ఇక ఈ ఏడాది విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శంకర్ సినిమా అంటే రెహమాన్ మ్యూజిక్ ఉంటుంది, కానీ ఈసారి తమన్తో కొత్తగా ట్రై చేస్తున్నాడు శంకర్. గేమ్ చేంజర్ సాంగ్స్ పై మెగా ఫ్యాన్స్ అంతా సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఆల్రెడీ సినిమా నుంచి వచ్చిన జరగండి సాంగ్ అదరగొట్టగా త్వరలో సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి లేటెస్ట్గా తమన్ కామెంట్స్ మెగా ఫ్యాన్స్ని ఖుషి చేస్తున్నాయి. గేమ్ చేంజర్ ఎలా వస్తుందన్న విషయంపై మాట్లాడిన తమన్ మెగా ఫ్యాన్స్కు పెద్ద ఫీస్ట్ అందిస్తున్నామని తెలిపారు. శంకర్ మార్క్ సినిమాగా గేమ్ చేంజర్ వస్తుందని అన్నారు. తమన్ చేసిన ఈ కామెంట్స్ ఫ్యాన్స్కి కిక్కెక్కిస్తుంది. గేమ్ చేంజర్ సినిమాతో శంకర్ కూడా తిరిగి ఫామ్లోకి రావాలని చూస్తున్నారు. శంకర్ ఈ సినిమాతో పాటుగా కమల్ హాసన్తో భారతీయుడు 2 కూడా చేస్తున్నారు. మరి గేమ్ చేంజర్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.